వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో కాకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏచిన డౌట్ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. ఇక మెటా వెళ్దాం బ్రదర్. మనకు R&R డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒకటి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి కేవలం ఇంటర్ పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ దీనికి ఏమన్నా ఫిజికల్ టెస్ట్ ఉంటుందా, మెడికల్ టెస్ట్ ఉంటుందా, ప్రతి మీకు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ చూడండి. మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన మీద ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జూనియర్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెటా వెళ్దాం బ్రదర్. మనకు R&R డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ, ఇక్కడ మనకు ఢిల్లీ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను. మనకు మార్చి 22, 2025 మనకు రేపటి నుంచి మార్నింగ్ 10 గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 21, 2025 తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు. అయితే దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ముందుగా CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఇక్కడ మనకు టెంటేటివ్గా ఒక మంత్ అయితే మనకు మెన్షన్ చేశారన్నమాట. మే అండ్ జూన్ 2025 ఈ 2 మంత్స్లో కండక్ట్ అయితే చేస్తామని టెంటేటివ్ మాత్రమే. ఇంకా మనకు అఫీషియల్గా డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అప్డేట్ వచ్చిందనుకోండి, మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. కాబట్టి ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కంపల్సరీ మీరు టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే మీరైతే జాయిన్ అవ్వండి. 2 లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినారో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంతమందికి కంప్యూటర్ అండ్ స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే ఉంటుంది. వాళ్ళకు వచ్చేసి 2025 జూన్లో అయితే కండక్ట్ అయితే చేస్తారు. అయితే బ్రదర్ ఇది ఎవరికైనా రాకపోతే మీరు ఇప్పటి నుంచి నేర్చుకోండి. అప్లై చేయడానికి అవసరం లేదు, బట్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇదైతే చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీని గురించి మీరు ఇప్పటి నుంచి బాగా నేర్చుకున్నారంటే మీ ఎగ్జామ్ అయిపోయిన లోపు మీరైతే క్లియర్ చేయడానికి మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్టే మనకు ద అప్లికెంట్ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ అయితే కనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకోవచ్చు అన్నారు. కాబట్టి మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు కేవలం ఇంటర్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకున్న బ్రదర్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్, అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్ అనమాట. ఇక్కడ ముందుగా చూసుకున్నట్టే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ అనమాట. ఓవరాల్గా వచ్చేసి మనకు 177 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. గ్రూప్ C నాన్ గజెటెడ్ పోస్టులు అనమాట. శాలరీ చూసుకున్నట్టే లెవెల్ 2 కింద 19,900 నుండి 63,200 శాలరీ అయితే వస్తుంది. అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 32,000 అబో మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 12th ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఈక్వలెంట్ 12th ఈక్వలెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏవైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. అయితే ఇక్కడ మీకు అప్లై చేసేటప్పుడు అవసరం అయితే లేదు, బట్ మీకు నేర్చుకుంటా అంటే కూడా మీరు నేర్చుకోండి, మీరు ప్రజెంట్ అప్లై అయితే చేసి. ఇక ఏజ్ లిమిట్ 18 నుండి 28 సంవత్సరం ఉన్నటువంటి యువర్ EWS అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక SC ST వాళ్ళు వచ్చేసి 18 నుండి 33 సంవత్సరాలు. అదేవిధంగా OBC క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 31 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్టులకు అనమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా మనకు 32 పోస్టులు అనమాట. ఇవి కూడా మనకు గ్రూప్ C నాన్ గజెటెడ్ కింద లెవెల్ 4 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. 25,500 నుండి 81,100 శాలరీ అయితే వస్తుంది అనమాట. ఓవరాల్గా మీకు శాలరీ అన్ని ఎలివెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 40 నుండి 45,000 మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సేమ్ అనమాట. 10+2 లేదా ఈక్వలెంట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కంపల్సరీగా ప్రొఫెన్సీ ఇన్ స్టెనోగ్రఫీ మీకైతే వచ్చి ఉండాలి. ఒకవేళ రాకపోయినా కూడా మీరు నేర్చుకోండి, మీరు అప్లై అయితే చేసి ఇప్పుడు. బట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఇవి కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేశారంటే కనుక మీకైతే మీరు నేర్చుకొని మీరైతే క్రాక్ అయితే చేయొచ్చు అనమాట ఎగ్జామ్ అనేది. ఇక నెక్స్ట్ మనకు ఎవరైతే జూనియర్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకుంటారో ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 27 సంవత్సరం ఉన్నటువంటి యువర్ EWS అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక SC ST వాళ్ళు వచ్చేసి 18 నుండి 32 సంవత్సరాలు. OBC క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కింద వచ్చేసి మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా అండ్ జోన్ వైజ్గా మనకు పోస్టు క్యాడరు మొత్తం కూడా సపరేట్గా అయితే మనకు మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ బ్రదర్ మనకు యువర్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి, ఓబీసీ క్యాండిడేట్ల పోస్టులు ఉన్నాయి,
అండ్ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకి పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ఎల్ కూడా ఉన్నాయన్నమాట. టోటల్గా అయితే పోస్టులు అయితే ఉన్నాయి, మీరు చూసుకోండి ప్రతి క్యాస్ట్ వాళ్ళకు. అయితే కొన్ని పోస్టులు అయితే మనకు కొన్ని కేటగిరీకి అయితే పోస్టులు అయితే లేవు. బట్ మీరు యువర్ కేటగిరీ కింద అప్లై చేసుకుంటా అంటే కూడా అక్కడ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ కానీ మీరు కౌంట్ చేసుకోవాలంటే కనుక మనకి అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు ఏప్రిల్ 21, 2025 కాబట్టి ఆ డేట్కి అయితే మీరు మీ ఏజ్ లిమిట్ అనేది కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డేట్లోపు మీకు ఏజ్ లిమిట్ ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే యువర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ₹500 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, ఎక్సర్స్మెన్ కేటగిరీ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే లేదనమాట. కాబట్టి ఇక్కడ ₹500 ఎవరైతే పేమెంట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వగలను, క్రాక్ చేయగలను అనుకుంటేనే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే పేమెంట్ అనేది మనకు హై లెవెల్లో ఉందన్నమాట. లేదో వద్దనుకుంటే నార్మల్ వదిలేయండి. అదేవిధంగా ఎవరైతే ఉమెన్ కేటగిరీ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, ఎక్సర్స్మెన్ కేటగిరీ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక మీరు కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకోండి. మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ అయితే చేయండి. ఎందుకంటే మీకు అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ఒకసారి ట్రై చేస్తా అంటే కూడా ట్రై అయితే చేయొచ్చు అనమాట మీరు. ఇక నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలక్షన్ ప్రాసెస్, సిలబస్ మొత్తం కూడా చూసుకుంటే ముందుగా వచ్చేసి ఎవరైతే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళకి ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చెప్తాను. ఇక్కడ ముందుగా వచ్చేసి సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఓఎంఆర్ బేస్డ్ అనమాట. ఓఎంఆర్ బేస్డ్ లేదంటే సిబిటి కంప్యూటర్ కానీ మనకి ఏదో ఒక దానిలో అయితే కండక్ట్ చేస్తారు. అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి. ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీ ఈ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ సిలబస్ వచ్చేసి మనకు 10+2 స్టాండర్డ్ లెవెల్ వస్తుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి 200. మీకు ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 అవర్స్ అనమాట. అయితే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు స్క్రాబ్స్ని పెట్టుకుంటే కన్నా వాళ్ళకు 2 hours 40 minutes అనేది ఎక్స్ట్రా అంటే టైమింగ్ అయితే ఉంటుంది. అంటే 40 minutes ఎక్స్ట్రా అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్గా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. అండ్ 0.25 అనేది నెగిటివ్ మార్క్ అయితే ఉంది. ఓవరాల్గా మీకు 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది చూసుకోండి. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. దీనికి కూడా 0.25 నెగిటివ్ మార్కింగ్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపల్సరీ నుంచి 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు. దీనికి కూడా 0.25 అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది కాబట్టి చూసుకోండి. ఇక ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత అంటే ఇది స్టెనోగ్రాఫ్కి టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. స్కిల్ టెస్ట్ అనుకోండి. ఇది ఇంగ్లీష్ లేదా హిందీ ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ టైం డ్యూరేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అయితే 50, మీకు ఒకవేళ హిందీ అయితే 65 నిమిషాలు అయితే టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకు ఏదైతే ప్రొఫెన్సీ టెస్ట్ ఏదైతే ఉందో అంటే మనకు స్టెనోగ్రఫీ ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. మిమ్మల్ని మెరిట్ లిస్ట్ తీసి సెలెక్ట్ చేసి జాబ్ ఇవ్వాలంటే కదా మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తామని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తున్నారో దీనికి బాగా ఎగ్జామ్ మీద మీరు ఫోకస్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు ఓఎంఆర్ బేస్డ్ లేదంటే సిబిటి ద్వారా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 12th స్టాండర్డ్. ఓవరాల్గా మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 200 అయితే వస్తాయి. టైమింగ్ వచ్చేసి 2 hours 30 minutes అయితే మీకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ బ్రదర్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు పేపర్ 1లో వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఓవరాల్గా 100 క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం మార్కులు వచ్చేసి 200. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి ఏవైతే పార్ట్ 1 పేపర్ 1కి వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేవన్నమాట. నో నెగిటివ్ మార్కింగ్. ఇక నెక్స్ట్ మనకు పేపర్ 2 వచ్చేసి అంటే మనకు పేపర్ 1కి వచ్చేసి 90 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. అండ్ పేపర్ 2కి వచ్చేసి 1 hour అయితే టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ పేపర్ 2కి సిలబస్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి అండ్ 150 మార్కులకు అన్నమాట. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులకు. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ప్రతి క్వశ్చన్కి 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందన్నమాట. అంటే ప్రతి క్వశ్చన్ మీకు రాంగ్ అయిందంటే 1 మార్క్ అయితే కట్ అవుతుంది ప్రతి క్వశ్చన్కి. కాబట్టి చూసుకొని మీరు బాగా అయితే ప్రిపేర్ అవ్వండి బ్రదర్. అండ్ ఎవరైతే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అప్లై చేసినట్టు వాళ్ళకు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మీకు ప్రొఫెన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అంటే మనకు కంప్యూటర్ టైపింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ టైపింగ్ వస్తే కనుక మీకు ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute మీరు టైపింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ వస్తే 30 words per minute మీరు టైపింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే టైపింగ్ టెస్ట్ అనేది. మీకు ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు.
ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఏంటంటే కనుక మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్గా. కాబట్టి బ్రదర్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ మీద బాగా ఫోకస్ చేయండి. మీరు ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తేనే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట, చూసుకోండి బ్రదర్. ఇక ఫైనల్కి వచ్చేసి ఇంతే బ్రదర్. మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకు కేవలం ఒక ఎగ్జాము అండ్ స్కిల్ టెస్ట్ అంటే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఎటువంటి రన్నింగ్ కానీ మెడికల్ టెస్ట్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరమే తెలియదు. కాబట్టి కేవలం ఇంటర్ పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ కూడా మనకు చాలా పెట్టడం అనేది జరిగింది ఎక్కువనే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అయితే ఉందని అనుకుంటున్నాను. అప్లై చేసుకోవాలంటే కింద కామెంట్ అయితే చేయండి అంటే అప్లై చేస్తా ఉన్నాను నేను అని. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వస్తే మా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మీకు ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు ఆన్లైన్ అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో మీకు అప్లై స్టార్ట్ అయిన తర్వాత మీకు లింక్ అనేది అప్డేట్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.